పాఠశాలల్ని మెరుగుపరచండి పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ జిక్కే మహారాష్ట్రలో ప్రారంభించినటువంటి ఉద్యమంలో మాట్లాడుతూ మరి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకి రవాణా సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని, మరి దానితో పల్లెల్లోని విద్యార్థులు చదువు కోసం కిలోమీటర్ల కొద్దీ నడవలసి వస్తుందని, దానివల్ల మరి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని, మరి చాలా కష్టపడవలసి వస్తుందని మరి చెబుతూ అభిజిత్ దీప్కే మరి వీటన్నిటికీ పరిష్కారం అన్నట్లుగా మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు అలాగే విద్యాశాఖ అధికారుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడాన్ని తప్పనిసరి చేయాలి అనేటటువంటి డిమాండ్ను చేయటం చూసినప్పుడు చాలా హాస్యాస్పదంగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి రవాణా సౌకర్యాలు కల్పించడం కానీ, అలాగే పాఠశాలల్లో మరి మౌలిక వస్తువులు కల్పించడం అనేటటువంటిది కానీ, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కానీ, మరి ప్రభుత్వ విద్యా శాఖ అధికారులకు సంబంధించినటువంటిది కానీ, మరి ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది కానీ, మరి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి విషయం కానీ కాదనేటటువంటిది మనకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి అయినా కూడా మరి అభిజిత్ దీప్కే మరి వీటన్నిటికీ మరి విద్యాశాఖ అధికారుల పిల్లల్ని మరి ప్రభుత్వ బడుల్లో చేర్పించడంతో మరి ఇవన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి అన్నట్లుగా మరి అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నటువంటిది మరి ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లల పట్ల, అలాగే మరి విద్యాశాఖ అధికారుల పిల్లల పట్ల, మరి విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల వివక్షతో కూడినటువంటి వ్యాఖ్యలుగా మరి అయితే వీటిని మనం చూడవలసినట్లుగా అనిపిస్తూ ఉంది. మరి అలాగే విద్యాశాఖ అధికారుల పిల్లలు మరి ప్రైవేటు స్కూల్స్లో చదవటానికి, అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరి దిగజారటానికి సంబంధం ఏమిటనేటటువంటిది మరి అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే ఒకవేళ మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు దిగజారినప్పుడు మరి దానికి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం మరి ఎందుకని మరి చర్యలు తీసుకోవట్లేదు అనేటటువంటిది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం. అంటే వాళ్ళు చేయవలసినటువంటి మరి చర్యల్ని తీసుకోకపోగా మరి దాన్ని నెపాన్ని ఇటు మరి విద్యాశాఖ అధికారుల మీదకి నెట్టడం, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుల మీదకి నెట్టడం, మరి వాళ్ళ పిల్లల మీదకి నెట్టడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం అనేది మనం ఇక్కడ మరి చెప్పుకోవాల్సినటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మరి వీటి గురించి ఆలోచించవలసినటువంటి విషయంగానైతే కనిపిస్తూ ఉంది. మరి అలాగే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల్లో మరి అందరూ కూడా మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు, అలాగే విద్యాశాఖ అధికారుల పిల్లలు మాత్రమే ఉన్నారా అనేటటువంటిది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది. మరి మిగతా అందరి పిల్లలకి లేనటువంటి ఈ యొక్క నిబంధనలు మరి కేవలం ఈ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు, విద్యాశాఖ అధికారుల పిల్లలకి మాత్రమే ఎందుకనేటటువంటిది మరి ఇక్కడ ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది. మరి అందరి పిల్లల్ని కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో మరి చేర్పించాలనేటటువంటి డిమాండ్ని మరి అభిజిత్ దీప్కే మరి ఎందుకు చేయరనేటటువంటిది ఇక్కడ ప్రశ్నించవలసినటువంటి విషయంగానైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇది చూడబోతే మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల, మరి విద్యాశాఖ అధికారుల పట్ల, మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లల పట్ల, విద్యాశాఖ అధికారుల పిల్లల పట్ల ఇది పూర్తి వివక్షతో కూడుకున్నటువంటి విషయంగానైతే దీన్ని చెప్పాల్సి ఉంటుందని అయితే మరి అనిపిస్తూ ఉంది. మరి
ఉపాధ్యాయుల పిల్లలైనంత మాత్రాన, విద్యాశాఖ అధికారుల పిల్లలైనంత మాత్రాన వాళ్ళకి మరి ఎలాంటి హక్కులు మరి మిగతా పిల్లలకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి ఉండవా అనేటటువంటిది కూడా ఇక్కడ మరి ప్రశ్నించవలసినటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళకి స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కానీ, స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు కానీ ఉండటానికి అవకాశం లేదా అనేటటువంటి కూడా ఇక్కడ విషయంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వివక్షపూరితమైనటువంటి మరి ఆలోచనలు అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి మరి అభిజిత్ దీప్కే మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించటాన్ని మానేసి ఇలాగా మరి విద్యాశాఖ అధికారుల పిల్లల పట్ల, విద్యాశాఖ అధికారుల పట్ల, మరి అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల మరి ఇలాంటి వ్యవహార శైలిని కనపరచడం అనేటటువంటిది ఎంతైనా మరి ఖండించవలసినటువంటి విషయం. మరి ఈ విషయంలో మరి అభిజిత్ దీప్కే మరి ఈ యొక్క విషయాన్ని మరి గమనించి భవిష్యత్తులో తన యొక్క విధానాలని సరిచేసుకోవాల్సినటువంటి అవసరంగా ఉందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.